మాది కనిగిరి నియోజకవర్గం. సీఎం సార్ మరియు డిప్యూటీ సీఎం సార్, మా బాబు సింగరాయకొండలోని మూలగుంటపాడు గ్రామంలో ఉన్నటువంటి చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతూ ఫిబ్రవరి 14వ తేదీన మా బాబుని స్కూల్ యాజమాన్యం అందరూ కలిసి మా బాబుని చంపేశారు సార్. ఆ విషయం ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ సార్ గారికి తెలియజేస్తే న్యాయం చేయకుండా స్కూల్ యాజమాన్యం దగ్గర లంచానికి పాల్పడి మాకే పూర్తి స్థాయిలో అన్యాయం చేశారు సార్. ఈ విషయం మీద మీరు ఎక్కడైతే సభలు ఏర్పాటు చేస్తున్నారో మేము మా బాధను మీకు చెప్పుకోవడానికి మిమ్మల్ని కలవడానికే ప్రయత్నిస్తుంటే ఈ పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు సార్. మా బాబు కేసు వివరాలు పూర్తిగా మాకు వెల్లడించకుండా పోలీసు డిపార్ట్మెంట్ స్కూల్ యాజమాన్యానికి సపోర్ట్ చేస్తున్నారు సార్. మా బాబుని చంపేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు సార్. మాకు సమాధానం అనేది ఇవ్వడం లేదు సార్. మేము మా పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద బయటికి వెళ్ళకుండా మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి కనిగిరి సిఐ సార్ గారు ఎక్కడున్నావు అని అడుగుతూ మా ఇంటి దగ్గరికి ప్రతిరోజు మఫ్టీలో ఎవరినో ఒకరిని ఎంక్వైరీకి పంపిస్తూ మా ఫోన్లను ట్రాప్ చేస్తూ, మా బాబుని చంపేసిన వాళ్ళ ఫోన్లను ట్రాప్ చేయకుండా మా ఫోన్లను ట్రాప్ చేస్తూ మమ్మల్ని బాగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. నా భర్తకి ఫోన్ చేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ నా బిడ్డను కోల్పోయి నేను ఏడుస్తుంటే ఈ సమయంలో పోలీసులు కూడా మాకు న్యాయం చేయకుండా అన్యాయం చేశారు సార్. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడుతున్నటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేసి మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. నేను బాధపడుతున్నట్టు ఇంకే తల్లి బాధపడకూడదు సార్. నా బాబుకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని కోరుకుంటున్నాను సార్. సీఎం సార్, మాకు న్యాయం చేయండి సార్. న్యాయం జరగాలి అంటే అది మీ వల్లే సాధ్యమవుతుంది సార్. నాకు నా కొడుకు చనిపోవడానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి సార్. వాళ్ళని అధికారుల నుంచి వెంటనే అందరినీ తొలగించి నా బిడ్డకు నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్.